హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు OOPS కాన్సెప్ట్స్ త్రూ జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. Final fifth part of this video, that is abstraction. Like అంటే ఫిఫ్త్ ప్రిన్సిపల్ అనమాట OOPS కాన్సెప్ట్ లో, దట్ ఈస్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ద సెర్టైన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. లైక్ అన్నెసరీ డేటాని యూజర్ చూపించాల్సిన అవసరం లేదు. ఏదైతే నెసరీ డేటా ఉంటుందో అది మాత్రం యూజర్కి చూపించడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తాం ఏటీఎంస్. సో ఏటీఎం లో క్యాష్ పెడతాం, పిన్ కొడతాం, డబ్బులు వస్తాయి, అంతవరకే తెలుసు. అంటే ఇదే మనకు కావాల్సిన అవసరం అనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఏ ప్రాసెస్ జరుగుతుందో అనేది మన ఏటీఎం లో ఏం జరుగుతుంది ఏంటో తెలియదు, ఎవరు చెప్పరు, మనకు అసలు తెలియదు, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని కూడా ఒక అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు డే టు డే లైఫ్ లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి టీవీ రిమోట్ అనమాట. టీవీ రిమోట్ ఏంటంటే రిమోట్ నొక్కుతాం, లైక్ ఛానల్ మారుతుంది, వాల్యూమ్ తగ్గిద్ది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. బట్ ఇన్ ప్రాసెస్ ఏంటో లోపల ఏం జరుగుతుందో అదంతా మనకు అన్నెసెసరీ, బట్ ఇంపార్టెంటే బట్ అన్నెసెసరీ అనమాట యూజర్కి. సో దీన్ని ఏమంటాం అంటే అబ్స్ట్రాక్షన్ అని అంటాం అనమాట. సో డే టు డే లైఫ్ లో మనం చూసేసరికి రిమోట్ అండ్ ఏటీఎం అనేది కామన్ ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి. సో అబ్స్ట్రాక్షన్ కెన్ బి అచీవ్డ్ విత్ ఐదర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్. సో అబ్స్ట్రాక్షన్ అనేది రెండు విధాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఇంటర్ఫేసెస్ గురించి మళ్ళీ మాట్లాడతాం, అప్పుడు ఇంటర్ఫేసెస్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. సో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఈజ్ ఎ నాన్ యాక్సిస్ మోడిఫైయర్. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, నాన్ యాక్సిస్ మోడిఫైయర్ లో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇట్ ఈస్ ఎ నాన్ యాక్సిస్ మోడిఫైయర్ అనమాట. సో ఈ నాన్ యాక్సిస్ మోడిఫైయర్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఏం చేస్తుందంటే క్లాసెస్ ని క్లాసిక్ గా అబ్స్ట్రాక్ట్ అని ఇస్తే వాటిని ఖచ్చితంగా మనం ఇన్హెరిటెడ్ చేయాలన్నమాట. అదే కానీ మనం మెథడ్ కి మనం అబ్స్ట్రాక్ట్ అని ఇస్తే ఇట్ డస్ నాట్ కంటైన్స్ బాడీ. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసా లైట్ గా, బట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రోగ్రామేటిక్ గా టెక్నికల్ గా డిస్కస్ చేద్దాం. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ వచ్చిందంటే కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇది అబ్జర్వ్ చేయండి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోనే యూజ్ చేయాలి. అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బాడీ. ద బాడీ ఈస్ ప్రొవైడెడ్ బై ది సబ్ క్లాస్. ఏదైతే క్లాస్ అబ్స్ట్రాక్ట్ రాసామో వాటి యొక్క ఇన్హెరిటెన్స్ ఉంటుంది కదా, సబ్ క్లాస్, వాటిలో మాత్రం ఖచ్చితంగా పైన యొక్క ప్రోటోటైప్, పైన యొక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ యొక్క బాడీని కింద ఒక సబ్ క్లాస్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్దాం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ ద రిస్ట్రిక్టెడ్ క్లాస్ దట్ కాంట్ బి యూజ్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. It must be inherited from the another class. To access it, it must be inherited from the another class. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేం. సో ఒకవేళ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే టు యాక్సెస్ ఇట్ మస్ట్ బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది అనదర్ క్లాస్. ఇంకో క్లాస్ నుండి ఇన్హెరిట్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఒకసారి కోడ్ రాద్దాం. సో కొత్త ఫైల్ తీసుకో, అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి, అబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ ముందు నేను ఏం చెప్తా, అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టాను. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టాను. సో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇంకో మెయిన్ అనే క్లాస్ తీసుకున్నా. మనం ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎవరికి? అబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ కి. అసలు అవుతుందో లేదు చూద్దాం. అబ్స్ట్రాక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ అబ్స్ట్రాక్షన్. ఏమొస్తుంది? సో ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వట్లేదు మనకి. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అబ్స్ట్రాక్షన్ క్లాస్ ని రాయమంటుంది. అది ఆబ్జెక్ట్ ఏ అనే అబ్స్ట్రాక్షన్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ కింద అసైన్ చేసుకుంది. ఎందుకు? మన అబ్స్ట్రాక్ట్ అని రాసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇది మనకి తీసేస్తే డైరెక్ట్ గా మనకి మనం అబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే నేను ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని రాశాను, సో ఈ అబ్స్ట్రాక్ట్ రాశాను కాబట్టి ఖచ్చితంగా దీనికి చైల్డ్ క్లాస్ అయినా ఉండాలి. ఎందుకంటే క్లాస్ అబ్స్ట్రాక్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా అబ్స్ట్రాక్ట్ ఉంటాయి, మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ ఉంటాయి. నేనేం రాసిన, అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ రాసి, ఇది ప్రోటోటైప్ అనమాట. దీనికి బాడీ ఉండదు.
ఎట్లా ఒకటి రైట్ రిటర్న్ టైప్. సో దీనికి బాడీ ఉండదు. సో ఎప్పుడైతే నువ్వు ఆ చైల్డ్ క్లాస్ వస్తుందో, ఏదైతే అబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ ఇన్హెరిటెన్స్ చేసుకొని చైల్డ్ క్లాస్ వస్తుందో, సో నేను దీన్ని చైల్డ్ క్లాస్ అని రాయబోతున్నా. చైల్డ్ క్లాస్ వస్తుందో ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్టెండ్స్ చేసుకుందో ఖచ్చితంగా వచ్చింది దట్ ద టైప్ చైల్డ్ క్లాస్ మస్ట్ ఇంప్లిమెంట్ ది ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అబ్స్ట్రాక్షన్ డాట్ ప్రింట్. యా, ఇక్కడ ఇదే నేను చెప్తున్నా. ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ జరిగిందో నేను వెంటనే ఏం చేయాలంటే ఖచ్చితంగా నేను ప్రింట్ అనే మెథడ్ నేను బాడీ లైక్ ప్రింట్ అనే మెథడ్కి బాడీ రాయాలన్నమాట. లైక్ అర్థమైందా? ఎస్, ఇప్పుడు ఈ బాడీలో ఏదో ఒకటి రాయాలి. మీకు మళ్ళీ కోడ్ అయిపోయాక మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, మై ఫాదర్ ఈస్ అబ్స్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే నేను క్లాస్కి అబ్స్ట్రాక్ట్ పెట్టా, క్లాస్కి అబ్స్ట్రాక్ట్ పెట్టా. సో లోపల ఉన్న మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ పెట్టా. సో అబ్స్ట్రాక్ట్ పెట్టేటప్పుడు ఈ మెథడ్కి బాడీ ఉండదు. ఇట్ డస్ నాట్ కంటైన్ నో బాడీ. సో అబ్జర్వ్ చేస్తే లోపల బాడీ కోడ్ ఏమి ఉండదు అనమాట. సో బాడీ కోడ్ ఉన్నది కాబట్టి ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుందో ఖచ్చితంగా దీని యొక్క బాడీని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ ఎప్పుడైతే పెట్టావో ఖచ్చితంగా దానికంటే ఒక చైల్డ్ ఉండాలన్నమాట. ఒక చైల్డ్ నెసెసరీ అనమాట. చైల్డ్ ఉండాలి ఖచ్చితంగా. సో నేను ఆల్రెడీ ప్రింట్ చేసేసాను. సో అబ్స్ట్రాక్షన్ అనే దీనికి మనం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను చైల్డ్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. సో ch డాట్ ప్రింట్. ఓకేనా? మై ఫాదర్ ఈస్ అబ్స్ట్రాక్షన్. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఇదే ప్యాకేజ్లో ముందు కూడా నేను సేమ్ రాశాను, లైక్ క్లాస్ మెయిన్ అని. అప్పుడు ఏంటి, నేను యాక్సెస్ స్పెసిఫైర్ ఏమీ పెట్టలేదు. సో బై డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ అంటే ఈ క్లాస్లోన నెక్స్ట్ ఆ యొక్క ప్యాకేజ్లోనే వర్తిస్తుంది. సో ఇదంతా ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకే ప్యాకేజ్లోనే. ఆ ప్యాకేజ్ నేమ్ అంటే ఊప్__ జావా. సో ఈ మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేను ఏం చేశాను దానికి, సో క్లాస్ నేమ్ మార్చేసాను సింపుల్గా. ఒకవేళ నాకు అది కావాలంటే ఈ క్లాస్ని నేను ప్రైవేట్ చేసేసుకోవచ్చు. ప్రైవేట్ చేసుకొని నేను ఈ క్లాస్ని నార్మల్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను సింపుల్గా నేను ఒక మెయిన్ తీసేసి డ్రైవర్ అని పెట్టేసా. సో ఎగ్జిక్యూట్ చేస్తే మై ఫాదర్ ఈస్ అబ్స్ట్రాక్షన్ అని వచ్చింది. సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్ జరిగిన ప్రోటోటైప్ యొక్క దీన్ని మనం ఇక్కడ బిల్డ్ చేసాం. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ అబౌట్ ది అబ్స్ట్రాక్షన్. సో మనం ఎక్కడ చూసేసరికి మనకి ఏం కనబడదు. ఒక మెథడ్ ప్రోటోటైప్ కనబడుతుంది. సింపుల్ యాజ్ రిమోట్ బటన్స్ ఉంటాయి, క్లిక్ చేస్తాం. సో ఛానల్ మారుతుంటది, వాల్యూమ్ మారుతూ ఉంటుంది. సేమ్ అట్లా ఏటీఎం ఉంది, ఏటీఎం కార్డు పెడతాం, పిన్ కొడతాం, క్యాష్ వస్తాయి. సో అట్లానే అబ్స్ట్రాక్షన్కి వచ్చేసరికి సింపుల్గా ఏమీ లేనట్టే కనిపిస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో వాటికి సంబంధించిన కోడ్ అంతా ఉంటుంది అనమాట. ఇది నేను చిన్న శాంపిల్ కోడ్ చెప్పా. ఇలాంటి అబ్స్ట్రాక్షన్ చాలా జరగచ్చు. సో మీరు కూడా ఒక ట్రై చేయండి అబ్స్ట్రాక్షన్ కోడ్ అనేది రాయడానికి. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన కోడ్లు అన్నీ కూడా ప్రతి దానికి పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ చాలా ఉంటాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మన డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని కోడ్ రాస్తూ ఉండండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అసలు నేను చెప్పినట్టు వినేస్తే ఏ క్లారిటీ రాదు. ఇప్పుడు అర్థమైనట్టే ఉంటుంది అవన్నీ. రేపొద్దున మళ్ళీ మీ అందులో ఓన్గా యూజ్ చేసేటప్పుడు క్లారిటీ రాదు. సో ఇవన్నీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అప్పుడు డెవలప్మెంట్లో చాలా యూజ్ అవుతాయి. సరే, నేను ఇక్కడ ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో చాలా యూజ్ చేసాయి ఇవన్నీ. అండ్ మీకు ఇంకోటి చెప్పా కదా, హైరార్కీలో మనకి ఇన్హెరిటెన్స్లో లైక్ అదేంటది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనుకుంటా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ట్రై చేయమని చెప్పా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెన్స్ 2 పేరెంట్స్ నుండి ఒక చైల్డ్ క్లాస్ రావాలి. అదొక ట్రై చేయండి. అది అయిపోయాక హైరార్కిల్ ఎలానో వచ్చేస్తుంది. సో హైబ్రిడ్ ఎలానో వచ్చేస్తుంది. సో హైబ్రిడ్ ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఇక్కడతో మనం ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకున్నాం. మొత్తం ఉన్న 5 ప్రిన్సిపల్స్ ఇన్ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసేసాం. సో ఇక్కడతో ఊప్స్ కాన్సెప్ట్ అయిపోయింది. సో మనం ఇంకా కుదిరితే డిస్కస్ చేయాల్సినవి జావా థ్రెడ్స్, జావా ఇంటర్ఫేసెస్, సో ఇంకా జావా కలెక్షన్ లైబ్రరీ అండ్ చిన్న ఏవైనా వదిలేసిన టాపిక్స్ ఉంటే అవన్నీ కవర్ చేసేద్దాం. సో ఇప్పటి వరకు చూశారు, ఇంకా లేట్ ఎందుకు?
మీకు నిజంగా ఛానల్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.